తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఏపీలో అయితే వేడి సెగ తీవ్రతరమవుతోంది. నెల్లూరు జిల్లా గూడూరులో రికార్డు స్థాయిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెలలో ఇంకా పెరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పల్నాడు జిల్లాలో 28 మండలాల్లో, కడపలో 26, తిరుపతిలో 25, నెల్లూరులో 25, ప్రకాశంలో 22, మార్కాపురంలో 15, నంద్యాలలో 14, చిత్తూరులో 13, గుంటూరు జిల్లాలో 11 మండలాల్లో 41 డిగ్రీలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.2, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45, తిరుపతి జిల్లా రాయల చెరువులో 44.3, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాటు, ప్రకాశం జిల్లా వాలేటివారిపాలెం, బాపట్ల జిల్లా కారంచేడు, చిత్తూరు జిల్లా తవణంపల్లె, నంద్యాల జిల్లా సంజామ, కడప జిల్లా కోడూరులో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఓవైపు ఎండలు మండిపోతూ ఉంటే మరోవైపు వర్షాలు కూడా పడుతున్నాయి. నిన్న తిరుమల, ఎన్టీఆర్ జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోనూ ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. పలు జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇక హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నగరాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. మరోవైపు పలుచోట్ల అకాల వర్షాలు పడుతున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో వింతైన వాతావరణం కనిపిస్తోంది.